హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మహా కంప్యూటర్స్. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న టాపిక్ ఎక్సెల్ని యూజ్ చేసుకుని మన డైలీ ఎక్స్పెన్సెస్ని, ఇన్కమ్స్ని ఒక రిపోర్ట్ లాగా ఎలా ప్రిపేర్ చేయాలి, చిట్స్లో కానీ లేకపోతే మన బిజినెస్లో కానీ మన ఫైనాన్షియల్ స్టెబిలిటీని మన సిస్టంలో ఎలా వర్క్ చేయాలనే ఆప్షన్ మీదే ఈ వీడియో షూట్ చేస్తున్నాను. నా క్లాస్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ మహా కంప్యూటర్స్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ నాకు నిలువుగా ఇలా బాక్స్ లాగా గీతలు కనిపిస్తున్నాయి కదా, ఈ గీతలు కొంచెం డార్క్గా ఉండాలి. అందుకోసం అని చెప్పేసి ఇక్కడ చూడండి, చివరి కార్నర్లో మౌస్ని క్లిక్ చేశాను. హోమ్ మెనూలో బోర్డర్స్ అనే ఆప్షన్, దీని మీద క్లిక్ చేసి ఆల్ బోర్డర్స్ అన్నాను. కొంచెం థిక్నెస్ పెంచుకున్నాను. చూడండి, ఇప్పుడు కొంచెం థిక్నెస్ పెరిగింది. ఇంకా వీటిల్లో నేను ఇక్కడ మెయిన్ మ్యాటర్ టైప్ చేద్దాం అనుకుంటున్నాను. డైలీ అంటే మనం ఏం చేయాలనుకున్నాం అది ఎక్స్పెన్సెస్ ఆర్ ఇన్కమ్స్ రిపోర్ట్, ఇలా నేను టైప్ చేసుకున్నాను. ఇక్కడ ఏ బాక్స్కి ఆ బాక్స్ సపరేట్గా ఉన్నాయి. వీటి మొత్తాన్ని ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడే మెర్జ్ అండ్ సెంటర్ అనే ఆప్షన్ ఉంది చూడండి. కొంచెం ఇంకా పెద్ద స్క్రీన్ చేస్తున్నాను, జాగ్రత్తగా చూడండి, కనిపిస్తుంది మీకు. మెర్జ్ అండ్ సెంటర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ అవన్నీ కలిపి ఒక బాక్స్గా ప్రిపేర్ అయిపోయినాయి. ఓకేనా? కొంచెం ఇందులోనే బోల్డ్ అప్లై చేశాను, కొంచెం లావు పెరగడం కోసం అక్షరాలు. అలాగే మీరు బ్యాక్గ్రౌండ్ మార్చాలనుకుంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్స్ కూడా మీరు మార్చుకోవచ్చు. లెటర్స్ బ్యాక్గ్రౌండ్, అలాగే లెటర్స్ కలర్ మార్చాలనుకుంటే లెటర్స్ కలర్ కూడా మీకు నచ్చిన కలర్ అక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇలా నేను ప్రిపేర్ చేశాను డైలీ ఎక్స్పెన్సెస్ ఆర్ ఇన్కమ్స్ రిపోర్ట్ అని. ఇటువైపు ఏమో ఇక్కడ ఫస్ట్ నా దగ్గర ఉన్న అమౌంట్ని ఓపెనింగ్ బ్యాలెన్స్, ఇవి కూడా ఈ రెండు బాక్సెస్ని కలిపి సెలెక్ట్ చేసుకున్నాను. మెర్జ్ అండ్ సెంటర్, అలాగే కలర్స్ ఫిల్ చేస్తున్నాను. ఇలా, అలాగే బోల్డ్ అప్లై చేశాను. ఓకేనా? ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎగ్జాంపుల్ కోసం చూడండి, రిపోర్ట్ ఎలా కనిపిస్తుందో మీకు ఇప్పుడు చూడడానికి నీట్గా ఉండడం కోసం ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఒక 5000 టైప్ చేశాను. అక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ 5000. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ మళ్ళీ రిపోర్ట్ నేను ప్రిపేర్ చేయబోతున్నా. చూడండి, డేట్ వైజ్గా ఏ డేట్న ఎంత యూజ్ చేసుకుంటున్నాను, డేట్ వైజ్ డేట్. అదేవిధంగా ఇక్కడ సీరియల్ నంబర్, నెక్స్ట్ పర్టిక్యులర్స్ అంటే ఏ పర్పస్ కోసం అమౌంట్ యూజ్ చేశాను. ఇక్కడేమో ఎక్స్పెన్సెస్, ఎంత అమౌంట్ యూజ్ చేసేసానని. ఇంకొకటేమో ఇన్కమ్స్. ఓకేనా? ఇక్కడ నాకు ఫైనల్ క్యాష్ బ్యాలెన్స్ తెలియాలి, క్యాష్ బ్యాలెన్స్. ఓకేనా? ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. వీటికి కూడా కావాలనుకుంటే కొంచెం చూడండి, కొంచెం వెడల్పి పెంచుతున్నాను నీట్గా ఉండడం కోసం. పర్టికులర్స్ దగ్గర నేను డీటెయిల్స్ రాస్తాను, ఎందుకు ఎక్స్పెన్సెస్ యూజ్ చేస్తున్నాను అనేది. ఇదేమో ఎక్స్పెన్సెస్, ఇక్కడేమో ఇన్కమ్స్ తీసుకున్నాను. ఇవి కూడా కొంచెం కలర్ మార్చాలంటే సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, బ్యాక్గ్రౌండ్ కలర్, ఇక్కడ కూడా మీరు కలర్స్ పెట్టుకోవచ్చు, మీకు కావాల్సిన కలర్స్ని. ఇదిగోండి, ఇట్లా యూజ్ చేసుకున్నాను, బోల్డ్ అప్లై చేసేసాను. ఓకేనా? సరే, చూడండి, మనకు తెలిసిందే ఎక్స్పెన్సెస్ అంటే కొంచెం రెడ్ కలర్ ఉంటే బాగుంటుంది, అంటే ఇవన్నీ వేస్ట్ అవుతున్న ఖర్చులు కాబట్టి అన్నట్టుగా అలా పెట్టేశాను. బ్యాక్గ్రౌండ్ స్పెషల్గా మార్చాలనుకుంటే మీరు స్పెషల్గా మార్చుకోండి. అలాగే ఇన్కమ్స్ అంటే మనకు తెలిసిందే గ్రీన్ కలర్. ఇన్కమ్స్ అంటే మనకి మనీ వస్తుంది కాబట్టి కొంచెం నేను దీని వరకు బ్యాక్గ్రౌండ్ గ్రీన్ పెడుతున్నాను. ఇన్కమ్స్కి లెటర్స్ కలరు మీ చాయిస్, కొంచెం కనిపించేలాగా నీట్గా చూసుకోండి. ఏదో ఒక ఆప్షన్ యూజ్ చేసుకుంటున్నాను. రైట్, జాగ్రత్తగా చూడండి. ఇలా రెండింటి కోసం ఇలా మార్చేశాను. సో ఇప్పుడు ఇక్కడ నేను డేట్ యూజ్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ 28
2021 ఇది డేట్. ఈ డేట్ని నేను ఇప్పుడు నేనేం చేస్తున్నాను అనేది, అంటే ఎంత ఖర్చు పెడుతున్నాను అనేది సీరియల్ నెంబర్ ప్రకారం యూజ్ చేసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ సీరియల్ నెంబర్ 1 ఫస్ట్ నేను యూజ్ చేస్తున్న మెయింటెనెన్స్ ఖర్చు చూడండి. పర్టిక్యులర్స్ నేను ఇప్పుడు ఈ ప్లేస్లో రెంట్ పే చేశాను. రెంట్ పెయిడ్, ఓకేనా. రెంట్ పెయిడ్ 2000 రూపీస్ రెంట్ పే చేసాం అనుకుందాం. ఇప్పుడు మనకి ఏం జరగాలి ఇక్కడ అంటే, టోటల్గా ఇప్పుడు నా దగ్గర ఉన్న ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఇక్కడ 5000 ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ రెంట్ పే చేశాను 2000 అని చెప్పాను. మరి 2000 రెంట్ పే చేస్తే ఇప్పుడు ఇంకా మన దగ్గర క్యాష్ బ్యాలెన్స్ ఎంత ఉండాలి అనేది ఇప్పుడు మనం ఈ ప్లేస్లో రాయాలి. నాకు ఇక్కడ క్యాష్ బ్యాలెన్స్ కావాలి. 2 బాక్సులు సపరేట్గా ఉన్నాయి, అవసరమైతే 2 కలిపి సెలెక్ట్ చేసుకొని ఒక సెల్గానే మార్చేశాను. చూడండి ఇక్కడ నాకు ఆన్సర్ రావాలి. సో ఎట్లా వస్తుంది ఈ ఆన్సర్? దీనికి మనం యూజ్ చేసే ఫార్ములా చూడండి. ఈ ప్లేస్లో జాగ్రత్తగా చూడండి, నాకు ఆన్సర్ ఇక్కడ రావాలి. ఎప్పుడైనా మనం ఎక్సెల్లో బండ గుర్తు క్యాలిక్యులేషన్ చేయాలి అంటే ఈక్వల్ టు సింబల్ యూజ్ చేయాలి. ఈక్వల్ టు సింబల్ యూజ్ చేశాను. ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర ఉన్న క్యాష్ ఎంత? 5000 ఒరిజినల్గా. ఈ 5000 ఎక్కడుంది? దీన్ని సెల్ అడ్రస్ యూజ్ చేయండి. చూడండి G1 ప్లస్. ఇప్పుడు ఒకవేళ కనుక మనకి ఇన్కమ్ వచ్చిందనుకోండి, ఈ ఇన్కమ్స్ అన్నీ ఇక్కడ మనం రాస్తున్నాం. ఇక్కడ చూడండి ఇన్కమ్ అని పెట్టాం. ఇన్కమ్ కింద సెల్ అడ్రస్ ఎంతది? E3. జాగ్రత్తగా చూడండి, సెల్ అడ్రస్ ఎలా గుర్తుపట్టాలి అంటే ఈ ఎదురుగున్న ఉన్న కాలం నేము, దీని ఎదురుగున్న రో నంబరే ఆ సెల్ యొక్క అడ్రస్. ఇదిగోండి ఇన్కమ్స్ వస్తే ఇక్కడ ఇన్కమ్స్ వస్తే ఇప్పుడు మనకి ఏమవుతుంది? ఇన్కమ్ అంటే మనకు రావడం అంటే ఏంటి? ఇప్పుడు నా దగ్గర ఆల్రెడీ 5000 ఉన్నాయి. ఇప్పుడు ఒకవేళ ఇంట్రెస్ట్ నాకు వచ్చింది, ఎవరో కమిషన్ నాకు ఇచ్చారు, ఆ ఇచ్చిన డబ్బులు ఇప్పుడు ఏమవుతాయి? 5000కి ఎగస్ట్రా యాడ్ అవడమే కదా. ఆ యాడ్ అవుతున్న దాన్ని ఇక్కడ రాశాను మైనస్. అదేవిధంగా ఇప్పుడు ఎక్స్పెన్సెస్నేమో ఇదిగోండి ఇక్కడ ఎక్స్పెన్సెస్ జరుగుతున్నాయి. ఇప్పుడు రెంట్ పే చేశాను 2000, అంటే ఇప్పుడు తీసేయాలి. దీనికి సంబంధించి ఇదిగోండి సెల్ అడ్రస్ D3. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఏం చేశాను. ఎంటర్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చింది చూడండి. ఇది పెద్ద లాజిక్ ఏం కాదు, కరెక్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ప్రజెంట్ ఇక్కడ నేను చేసిన మళ్ళీ డిలీట్ చేసి ఒక్కసారి మళ్ళీ చూపిస్తున్నా మీకు. ఈక్వల్ టు క్యాలిక్యులేషన్ పార్ట్ అంటే ఈక్వల్ టు యూజ్ చేయాలి. ఇప్పుడు నేను చేయబోతున్న పని ఏంటి అంటే, మన దగ్గరకి ఏదన్నా ఇన్కమ్ వచ్చిందనుకోండి, ప్రజెంట్ మన దగ్గర ఉన్న ఇన్కమ్ ఎంత ఉంది? ప్రజెంట్ మన దగ్గర క్యాష్ అసలు 2000 కూడా లేదు, తీసేస్తున్నాం. ప్రజెంట్ చూడండి 5000 ఈక్వల్ టు ప్రజెంట్ మన దగ్గర ఉన్న క్యాష్ ఎంతో ఆ సెల్ అడ్రస్ ఇవ్వండి. 5000 అనేది G1లో ఉంది కాబట్టి నేను G1 సెల్ అడ్రస్ ఇచ్చాను. ప్లస్ ఈ 5000కి మనకి ఏదైనా ఇన్కమ్ వచ్చిందనుకోండి, ఇన్కమ్ వస్తే మనం ఈ ప్లేస్లో రాస్తాం. ఈ సెల్ అడ్రస్ అంతా జస్ట్ మీరు అక్కడ క్లిక్ చేసినా చాలా ఆ సెల్ అడ్రస్ అదే తీసుకుంటుంది. ఇన్కమ్ వస్తే అంటే మన దగ్గర ఉన్న అమౌంట్కి ఇది యాడ్ చేయమని. మైనస్ ఒకవేళ పోతే అంటే ఎక్స్పెన్సెస్ అయితేనేమో ఇది యాడ్ చేయి. అంటే జస్ట్ అక్కడ క్లిక్ చేసినా చాలు. మీరు చూడండి ఇక్కడ క్లిక్ చేశాను, ఆటోమేటిక్గా D3 అంటే వస్తేనేమో E3లోనేమో E3 అనే ఈ సెల్ ఏమో ఈ అనే కాలం ఉన్న ఈ సెల్లో డేటా టైప్ చేస్తే యాడ్ అయింది. అలాగే D అనే సెల్లో కనుక మీరు ఈ D అనే కాలంలో కనుక మ్యాటర్ టైప్ చేస్తే నంబర్స్ని టైప్ చేస్తే అవి డిలీట్ చేయమని తీసేయమని, అమౌంట్ కట్ చేయమని. ఇది నేను చేసిన పని. ఇదంతా దీన్ని బేస్ చేసుకొని ఎంటర్కి ప్రెస్ చేశాను. చూడండి ఆన్సర్ వచ్చేసింది. ప్రస్తుతానికి 5000, ఎందుకంటే ఇక్కడ నేనేమి ఎంటర్ చేయలేదు కాబట్టి. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను ఇక్కడ రెంట్ పెయిడ్ అని చెప్పాను. ఈ ప్లేస్లో ఇది ఎక్స్పెన్సెస్. రెంట్ పెయిడ్ అంటే మనం వేరే వాళ్ళకి కడుతున్నాం. నా దగ్గర ఉన్న డబ్బులు 5000 నా చేతిలో ఉంటే నేనేం చేశానంటే రెంట్ కడుతున్నా. ఆ రెంట్ ఎంత అంటే ఒక 2000 రెంట్. ఇవ్వండి 2000 టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేయగానే చూడండి మీకు ఆటోమేటిక్గా క్యాష్ బ్యాలెన్స్ మారిపోయింది. ఇక్కడ 3000కి వచ్చేసింది. ఇది ఫైనల్ రిపోర్ట్ అనమాట. మనకి 3000కి వచ్చింది. ఓకేనా. ఈసారి ఏం చేశారంటే నెంబర్ 2 సెకండ్ పర్టికులర్స్ ఏం జరిగినాయో చూడండి. సీరియల్ నెంబర్లో ఈ ప్లేస్లో ఈసారి నాకు కమిషన్ వచ్చింది. కమిషన్ రిసీవ్డ్, షార్ట్కట్లో REC పెట్టాను. కమిషన్ రిసీవ్డ్, నాకు కమిషన్ డబ్బులు వచ్చినాయి. వచ్చినప్పుడు ఏమవుతుంది? వస్తేనేమో ఇన్కమ్స్ బాక్స్లో టైప్ చేసుకుంటాను. ఇక్కడ నాకు కమిషన్ ఎంత వచ్చిందంటే 4000 రూపీస్ కమిషన్ వచ్చింది. జాగ్రత్తగా చూడండి 4000 కమిషన్ వచ్చింది. ఇంతకుముందు మన దగ్గర 5000 ఉండాలి. ఈ 5000లో 2000 ఎక్స్పెన్సెస్ కింద పోతే ఇంకా మిగిలిపోయి క్యాష్ బ్యాలెన్స్ మన సిస్టమ్ 3000 చూపించింది. ఇప్పుడు నాకు కమిషన్ వచ్చింది. ఓకేనా. ఇదిగోండి ఎంటర్కి ప్రెస్ చేశాను. ఈ ప్లేస్లో కూడా ఇప్పుడు నాకేం కావాలి? మళ్ళీ
సేమ్ ఫార్ములా, ఇందాక నేను ఏ ఫార్ములా యూజ్ చేస్తాను, కావాలంటే ఈ మెర్జింగ్ చేసుకొని నీట్గా ఒకే బాక్స్లో కనిపించాలంటే ఇంకో సెలెక్ట్ చేసుకుంటున్నాను, మెర్జ్ అండ్ సెంటర్, సేమ్ ఫార్ములా యూజ్ చేస్తాను. ఈసారి ఈజ్ మళ్ళీ ఎలా యూజ్ చేయాలి ఇప్పుడు నేను ఫార్ములాని, సేమ్ ఫస్ట్ వన్ క్యాష్ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఉంది మన దగ్గర క్యాష్ బ్యాలెన్స్, ఇదేగా ఉంది 3000 ఇందాక రెంట్ కట్టాం కదా మనం 3000, దీని మీద క్లిక్ చేశాను, ప్లస్ నాకు వచ్చిన ఇన్కమ్ 4000 మైనస్ ఒకవేళ కనుక పోతే ఎక్స్పెన్సెస్ పెడతాను, ఎంటర్. చూడండి ఇప్పుడు ఏమైందో, ఇంతకుముందు 3000 ఉంది, ఇప్పుడు నువ్వేమని చెప్పావు 4000 వచ్చిందని చెప్పావు. సో 3000 + 4000 7000. ఇలా ఇప్పుడు నా గోల్ ఏంటంటే అన్ని సెల్స్కి ప్రతిసారి ఇలాగే మనం టైప్ చేయకుండా ఫస్ట్ లాస్ట్లో ఇంకొక సెల్కి ఇక్కడ మీరు ఆన్సర్ కనుక్కున్నారు కదా, ఈ వచ్చిన ఆన్సర్లో మీ సెల్ పాయింటర్ని యూజ్ చేసి ఈ చివరి కార్నర్లో, ఈ సెల్కి చివరి కార్నర్లో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, మీ మౌస్ చూస్తుంటే లైఫ్ బాయ్ సోప్ గుర్తులాగా ఉంది కదా, అదే ఈ చివరి కార్నర్లో పెట్టండి, అదే మౌసు ప్యూర్ ప్లస్ సింబల్కి మారిపోయింది. ఈ కార్నర్లో టచ్ అయితే చాలు ప్యూర్ ప్లస్ సింబల్కి మారుతుంది. చూడండి ఇలా మారింది. ఇప్పుడు క్లిక్ చేసి నేను డ్రాగ్ చేస్తున్నాను, చూడండి కిందకి లాగేశాను, అంటే ఎక్కడ దాకా కావాలంటే అక్కడ దాకా. ప్రజెంట్ వీటన్నిటిలో మన దగ్గర ఉన్న క్యాష్ అమౌంట్ చూపిస్తుంది. ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే నెక్స్ట్ చూడండి ఇక్కడ ఇదే ప్లేస్లో ఇవి ప్రజెంట్ ఉన్న అమౌంట్స్ అలాగే చూపిస్తుంది. ఫైనల్ రిపోర్ట్ ప్రిపేర్ చేస్తాను నేను. ఈసారి నెంబర్ 3 ఈ ప్లేస్. ఈసారి నేను ఏం చేశానంటే ఫర్ ఎగ్జాంపుల్ పవర్ బిల్ పే చేశాను, పవర్ బిల్ పెయిడ్, పవర్ బిల్ కట్టాను. ఎంత కట్టాను ఇక్కడ రాస్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్ 700 పవర్ బిల్ కట్టాను, ఇక్కడ 700 ఎంటర్కి ప్రెస్ చేశాను. చూసారా ఆటోమేటిక్గా అంతకుముందు 7000, ఇప్పుడు నువ్వేం చేసావు 700 పవర్ బిల్ కట్టేసావంట, ఇంకా మిగిలిపోయిన అమౌంట్ చూపిస్తుంది మీకు 6300 అని. ఓకే, ఇలాగే నెక్స్ట్ మళ్ళీ పర్టికులర్స్లో నేను 4th వన్ ఏం చేశానంటే ఈసారి నాకు ఇంట్రెస్ట్ వచ్చింది, వేరే వాళ్ళు నాకు ఇంట్రెస్ట్ రిసీవ్డ్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాను మరి ఇంట్రెస్ట్ వచ్చింది అంటే మనకి ఎక్స్పెన్సెసా ఇన్కమ్సా, ఇన్కమ్స్. ఇక్కడ ఈ బాక్స్ అంతా ఈ కాలం అంతా ఏమో పోయిన డబ్బుల గురించి రాస్తాను, ఈ కాలంలోనేమో నాకు వచ్చిన డబ్బుల గురించి రాస్తున్నా. సో ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఒక 1500 రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చింది, ఇదిగోండి అంటే చూడండి మళ్ళీ యాడ్ అయింది వచ్చే అమౌంట్, ఒక 1500 కలిపేసింది 7800 అయింది. ఇప్పుడు ఈరోజు నేను చేసిన ట్రాన్సాక్షన్స్ మొత్తం ఇవే, జాగ్రత్త చూడండి ఇక్కడ వరకే చేశాను, లేకపోతే ఇంకో 5th వన్ కూడా చేస్తున్నా, ఇంకో 5 ట్రాన్సాక్షన్ కూడా. ఈసారి నాకు షాప్ ఎక్స్పెన్సెస్ లేకుంటే హోటల్ బిల్ కట్టాను, హోటల్ బిల్, హోటల్కి వెళ్ళాను బిల్ పే చేశాను, హోటల్ ఖర్చు నాకు ఒక 300 అయింది. చూడండి ఏమైందో 7500. ఓకేనా, ఇది టోటల్గా నేను ఈరోజు యూజ్ చేసిన క్యాష్ అంతే. అంటే ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు ఫైనల్గా ఈరోజు చేతిలో క్యాష్ ఎంత ఉండాలి 7500. ఇప్పుడు నా ఏమేంటంటే ఇప్పుడు ఇదంతా నేను ఏ డేట్ నుంచి చేశాను ఇవన్నీ 20వ తారీఖున, కానీ ఇప్పుడు ఇక్కడ ఏ సెల్ కాసెల్ ప్రతి సెల్లో 20th డేట్ వేయకుండా ఈ సెల్స్ మొత్తాన్ని నిలువుగా ఇలా సెలెక్ట్ చేసుకున్నాను, చేసిన ట్రాన్సాక్షన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను మెర్జ్ అండ్ సెంటర్ అన్నాను. చూడండి కరెక్ట్గా ఇప్పుడు మనకేమైంది డేటు 20వ తారీఖు 8వ నెల 2021. నేను యూజ్ చేసిన ఎక్స్పెన్సెస్ లిస్ట్ మొత్తం ఇక్కడ రాశాను, వచ్చిన ఇన్కమ్స్ రాశాను, పోయిన ఎక్స్పెన్సెస్ రాశాను. ఇప్పుడు నేను ఈ ప్లేస్లో ఫైనల్గా రిపోర్ట్ గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. చూడండి రిపోర్ట్, ఇక్కడ నాకు ఫైనల్ రిపోర్ట్ రావాలి, ప్రిపేర్ చేయబోతున్నా. చూడండి ఫైనల్ రిపోర్ట్ని ఈ 2 సెల్స్ని సెలెక్ట్ చేసుకున్నాను, వీటిని కూడా మెర్జ్ చేసుకుంటాను. ఇక్కడ నేను క్యాష్ బ్యాలెన్స్ అని రాశాను, ప్రజెంట్ ఉన్న బ్యాలెన్స్ ఎంత అనేది. లేకపోతే మీరు దీన్ని ఇంకా సింపుల్ వేలో చెప్పాలంటే యాక్టివ్ బ్యాలెన్స్ అని రాయొచ్చు. యాక్టివ్ బ్యాలెన్స్ అంటే ఇంకా పర్ఫెక్ట్గా, అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఉంది బ్యాలెన్స్ అనేది యాక్టివ్ బ్యాలెన్స్. నీట్గా సెంటర్ యూజ్ చేసుకున్నాను. బ్యాక్గ్రౌండ్స్ మార్చుకోండి కావాలంటే, మరి హడల్గా ఉందనుకుంటే కొంచెం తగ్గిస్తున్నా మారుస్తున్నాను. ఈ ప్లేస్లో సెలెక్ట్ చేసుకొని కొంచెం నాకు యాక్టివ్ బ్యాలెన్స్ కూడా మెర్జ్ అండ్ సెంటరు నీట్గా కనిపించాలి. వెనక బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమో బ్లాక్ ఉండాలి యాక్టివ్, అలాగే లెటర్స్ కనిపించే కలర్ ఏమో సమ్ ఎల్లో కలర్ పెట్టాను.
ఓకేనా, ఇది నా యాక్టివ్ బ్యాలెన్స్ నాకు ఇక్కడ చూపించాలి. సో ఇప్పుడంటే ఫైనల్గా ఇప్పుడు నాకు కావాల్సిన టోటల్గా ఇప్పుడు నా చేతిలో ఉన్న డబ్బు ఎంత అంటే 7,500. ఈ 7,500 ఏ సెల్లో ఉందో చూడండి. ఏ సెల్లో ఉంది ఈ 7,500 ప్రజెంట్ చివరిది అబ్జర్వ్ చేసి చూడండి. F7 ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ ఈక్వల్ టు టైప్ చేసి ఈ ప్లేస్లో ఇక్కడ మనకు ఆన్సర్ రావాలి కాబట్టి ఇక్కడ ఈక్వల్ టు F7 డైరెక్ట్ F7 టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేస్తే చాలు. ప్రజెంట్ ఆ సెల్లో ఎంత ఉందో అదే అమౌంట్ మనకి ఇక్కడికి వచ్చేస్తుంది. చూడండి బోల్డ్ అప్లై చేస్తాను. అవసరమైతే కొంచెం క్యాష్ కొంచెం సైజ్ పెద్దది కావాలనుకుంటే సైజ్ పెద్దది పెట్టుకోండి. చూడండి యాక్టివ్ బ్యాలెన్స్ 7,500. ఇదే కాదు మళ్ళీ మీరు తర్వాత ఒకవేళ మార్చిన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పవర్ బిల్ 700 కదా కట్టింది, నేను 6,600 కట్టాను. చూడండి సిస్టమే ఆటోమేటిక్గా వాల్యూస్ మార్చుకుంటుంది. ఇగోండి 2,000 కాదు 800. చూసారా, ఒక చిన్న రిపోర్ట్ ప్రిపేర్ చేసుకోవటం అనమాట. మనకి కావాల్సిన డైలీ అమౌంట్స్. ఇక్కడ అందరూ చేసే కన్ఫ్యూజన్ ఏంటి అంటే అందరూ డేట్ ఒకటే పెడుతున్నారు. ఇక్కడ మనం డేట్ ఒకటి యూజ్ చేసుకుంటాం. ఇక్కడ మనం ఆ డేట్ని చేసిన ఎక్స్పెన్సెస్ లిస్ట్ అంతా నంబర్ వైజ్గా ఇక్కడ రాసుకుంటాం. ఇవంతా నేను ఆ రోజు యూజ్ చేసిన ఎక్స్పెన్సెస్ కాలం మొత్తానికి సపరేట్గా ఒక కాలం తీసుకున్నాను. ఇన్కమ్స్ మొత్తానికి ఒక కాలం తీసుకున్నాను. ఫస్ట్ ఇక్కడ నేను యూజ్ చేసుకుంది ప్రజెంట్ నా చేతిలో ఉన్న డబ్బు ఎంతో అక్కడ రాశాను. తర్వాత ఇక్కడ మీరు యూజ్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేసి యూజ్ చేయాలి. ఎలా అంటే ఆ ఫార్ములా రాసేటప్పుడు జాగ్రత్తగా చూడండి ఎలా రాశాను. ఫస్ట్ మన దగ్గర ఉన్న డబ్బుని ఫస్ట్ రాయాలి, ప్లస్ తర్వాత మనకు వచ్చే ఇన్కమ్స్ని సెకండ్ రాయాలి, మైనస్ ఎక్స్పెన్సెస్ని థర్డ్ రాయాలి. ఇదే ఆప్షన్ ఈ ప్లేస్లో కూడా అలాగే యూజ్ చేశాను. చూడండి సేమ్ మనకు వచ్చిన ప్రజెంట్ ఉన్నది ఇలా యూజ్ చేశాను. ఈ ఫార్ములాస్ దగ్గర అందరూ కన్ఫ్యూజ్ అవుతారు. కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే అర్థమైంది. ఓకేనా. సో నా క్లాస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ క్లాస్ కనుక మీకు నచ్చితే యూట్యూబ్లో మన ఛానల్ మహా కంప్యూటర్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ గుడ్ నైట్.